सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। మహాప్రభువులు మంజూషలో మరకత భూషణం దాచుకున్నారు. దేశాటను చేసి వింత వస్తువు తెచ్చారు. అవును, అది అపరూపమైన కానుక. ఈ జామ పండు ఎంత అదృష్టం చేసుకుంది. నిజానికి ఈ కానుక మహారాణి వారిది. ఆ అమాయక పల్లె పడుచు ఎంతో ఆప్యాయంగా సమర్పించిన కానుక. దాపరిక మెరుగని ఆ పల్లీల జంట ఉల్లాసంగా ఒక కోరిక కోరింది. ఆ చిన్నది మహారాణి వారి ఇష్టసఖి కావాలని రాణివాస పల్లకి పంపమన్నారు. వారి మనవి ఇదిగో మా మేలిన వారికి అందజేసుకుంటున్నాం. ఏం బసక్క బాగున్నావా? మేమేం మహారాజులమా రోగాలు రుచులు రావటానికి? ఏం పోయారమే, ఆ పాడేదేదో సరిగా పాడరాదు, నలుగురు విని సంతోషిస్తాం. అబ్బో, అయితే మా బసక్కకి పాట అంటే కూడా ఇష్టం అన్నమాట. నీకు బసక్క సంగతి తెలియదు మల్లమ్మ. మేక మే అంటే చాలు అలాగే నిలబడిపోతుంది. ఏమిటి దూరమే, మీ వయ్యార పాటలు మాకు రావు గాని మా కాలంలో మేము బాగానే పాడేవాళ్ళం. ఎటొచ్చి పాడమంటే ఈ నీళ్లు కూడా మాకు లేదమ్మా. కయ్యమని పత్తి రాటంలాగా పాడేయడమే. ఓ అలాగా బసక్క. చూసావా రామక్క? అవును గాని బసక్క, దీనికంత ఓపికే. బావులో నీళ్ళన్నీ గుళ్ళు చెట్లకేమో వస్తుంది. అయినా ఒక సంగతి నాకెందుకులేమ్మా, ఎవరట్లా పోతే నాకేమి. ఓపిక లేదు, చట్టుబండలు లేదు. అబ్బాయి గుళ్ళోకి వచ్చే వరకు నీళ్లు మోస్తూనే ఉంటుంది. ఎవరెరగంది ఇది? ఏం పోయిందమ్మా, కొడుకు పెళ్ళి ఎప్పుడు చేస్తావమ్మా? నాదేముంది బసక్క, అదంతా మా అన్నయ్య చేతుల్లో ఉంది. దేవుని దయ సరిగ్గా ఉంటే
వచ్చే మాఘమాసంలో చేస్తా అన్నాడు మా అన్నయ్య. నీకేమమ్మా, బంగారం లాంటి మేనకోడల్ని భగవంతుడు ఇచ్చారు ఆయన. ఆ పెండ్లి కష్ట అయిపోతే కొడుకు కోడల్ని చూసుకుంటూ సుఖంగా ఉండొచ్చు. అదెంత పరమాత్మని దయ. నాకు నమ్మకం లేదే ఆ నాగం మీ పెళ్లికి ఒప్పుకుంటుందని. దాని బడానికి ఏమి లేవే. అయినా ఒకరి సంగతి నాకెందుకమ్మా, ఎవరెట్లా పోతే నాకే. అది సరే గాని మేనరికం ఎట్లా తప్పించుకుంటుంది? పోయిందమ్మ కొడుకు ఏమి తక్కువైంది అంట. సరేలే, నీకింతే తెలిసింది. ఆ నాగమ్మ చూపంతా విజయనగరం మీద ఉంది. వాళ్ళ అన్న హనుమంత్ తప్ప ఎక్కడ పెద్ద సంబంధం చూస్తున్నాడంట. అయితే రావక్క, తెలియకంటాను, దాని మాట నీ మాటైనా జరిగేది. కన్న కొడుకు కంటే ఎక్కువగా నారప్ప నాగరాజును పెంచి పెద్ద చేశాడే, ఈ రోజున తన కూతురుని పరాయి చోటికిస్తాడా? రాకంటే ఎవరూ తప్పించుకోలేరు. నాగమ్మకేం కొమ్ములొచ్చాయా? మన ప్రయత్నం లేకుండా ఊడి పడతాడు ఆకాశం నుంచి. తిరిగి తిప్పలు పడందే వరుడు ఎక్కడ దొరుకుతాడో. తిప్పలు పడే కర్మం మనకేం వచ్చింది? మనకు ఆ చింత లేకుండా దేవుడే కుదిర్చాడు. నాగరాజు కంటే మంచి సంబంధం ఎక్కడుంటుంది? ఈ పాట చిన్నప్పటి నుంచి పాడుతున్నదేగా. అంత మేనలుడే అభిమానం పొడుచుకొస్తే మేడలెత్తుకోండి, మాడలెత్తుకోండి. ఏం చూసి వాడికి పిల్లనిస్తారు? ఇళ్ళల్లా కొడితే తట్టెడు మట్టైనా రాలదు. రాళ్లు కొట్టి తెచ్చే కూలి గింజలతో పెళ్ళానికి 2 పూట్ల ఇంత కూడైనా పెట్టగలడా? రాళ్లు చెక్కి కూలీ గింజలే తెస్తాడో, రాజ్యాలు వెళ్తాడో ఎవరు చూశారు? పోనీ అంతకంటే కొమ్ములు తిరిగి సంబంధం తీసుకురా చూద్దాం. మనమేం సామంతులమా, చక్రవర్తులమా? గోడ మీద కూర్చొని మేడ మీద కళ్ళ కంటే ఏం లాభం? మీరెన్నైనా చెప్పండి, నేను ఉరి పోసుకొని చావనైనా వస్తా గాని ఈ పెళ్లికి ఒప్పుకోను. ఆ పుట్టు దరిద్రపు కొంపకు మన పిల్లనిస్తామనడానికి మీకు నోరెల్లా వస్తోందో. ఈ దిక్కుమాలిన సంబంధం కంటే నా తల్లిని ఏ పాడు బావిలోనైనా పారేసి మీరు మీ చెల్లెలు సుఖంగా ఉండండి. భాగ్యవంతులు కావచ్చు, కానీ ఇంత అహంకారం దేనికి? మనమేం వాళ్ళ మీద ఆధారపడి ఉన్నామా? అంత మాత్రాన మనల్ని చిన్నతనంగా మాట్లాడటం దేనికి? అదేమిట్రా రాజా అట్లా అంటావు? ఆవిడ తప్పే ఉందిరా. ఐశ్వర్యం ఉంటే అట్లా ఉంటుంది లోకంలో. మీ నాన్నే ఉంటే ఇట్లా అనేవారా? ఆయనతోనే పోయింది మన అదృష్టం అంతా. పోనీ నిన్ను చూస్తా ఉంటే పని బాట లేకుండా పొద్దుస్తామా అని ఆ గుళ్ళో రాళ్ళు రప్పులు చెప్పుతూ పోతుంది. ముందుగా ఆలోచించకపోతే ఎట్లారా రాజా? నలుగురితో బాటే నీవు 4 రాళ్ళు సంపాదిస్తే మీ నాగమ్మ ఇంత చిన్నతనంగా మాట్లాడుతుందా? చాలమ్మా చాలు, ఈ మాటలు వినలేను. నాగమ్మత్త కళ్ళు భ్రమసేటంత ధనం తెస్తాను. ఈ ఊళ్ళో ఎవ్వరికీ లేని ఐశ్వర్యం తెచ్చి నీ పాదాల మీద పెడతాను. మళ్ళీ నీ కోడలిగా చేసుకోమని నాగమ్మ నీ కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమల్లేలా చేస్తాను. బావా, ఎక్కడికి ఎట్లా పరిగెత్తున్నావు? ఏం జరిగింది బావా? ఎక్కడికి ప్రయాణం? ఎక్కడైనా బ్రతుకు తిరుగు చూడండి, నా బొట్టు నిరుపేదలకు ఎలా గడుస్తుంది. నీవంటే భాగ్యశాలివి, శ్రీమంతుల బిడ్డవు. ఈ మాటల కంటే నీ చేతిలో ఉండే బల్లెంతో పొడిచినా ఇంత బాధ ఉండదు. నేనేం చేశాను బావా? మరేమనుకోకు మళ్ళీ. నా మనస్సులోని బాధ కొద్దీ నిన్ను నొప్పించాను. మా అమ్మకు జబ్బుగా ఉంది. నేను వచ్చే వరకు నీవు కాస్త చూస్తూ ఉంటావా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు బావా? అత్తకు జబ్బుగా ఉంటే ఉపచర్య చేయమని నువ్వు నాకు చెప్పాలా? నేను నీకేమి కానా? నన్ను ఎందుకు ఇట్లా పరాయిదాన్ని చేస్తున్నావు?
నేను ఇప్పుడు ఏం మాట్లాడినా విపరీతంగా ఉంటుంది. ఒక్క మాట మళ్ళీ, నీవు లేనిది ఏదీ నాది కాదు. నీకంటే నాకెవ్వరూ లేరు. ఎందుకంటే నేనేమీ చెప్పలేను. పోనీ ఈ ప్రయాణం ఎందాక బావా? మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు? కొన్ని మాసాల్లో, బహుశా 1 ఏడాది కావచ్చు. 1 ఏడాదే? అన్నాళ్ళు నిన్ను చూడకుండా నేను ఎట్లా ఉండేది బావా? నేను మాత్రం ఉండగలనా మళ్ళీ? మనిద్దరి కోసం, మన మంచి కోసం మనకి ఎడబాటు తప్ప. నాకు చెప్పరాదా బావా? నాకు తెలియకూడని రహస్యాలు నీకున్నాయా? వద్దు మళ్ళీ వద్దు. తొందరగా తిరిగి వస్తా. అప్పుడు అన్నీ వివరంగా చెబుతా. ఆలస్యం అవుతుంది. వెళ్ళొస్తాను. ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు, దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు. ఏడతానున్నాడు బావా, ఏడతానున్నాడు బావా, గాఢ తెలిసిన పోయిరావా, అందాలవో మేఘమాల, సందాలవో మేఘమాల. గగన సీమల తేలు ఓ మేఘమాల, మా ఊరు గుడిపైన మసలి వస్తున్నావా, మళ్ళీ మాసేదైనా నాతో మనసు చల్లగా చెప్పిపోవా, నీలాలవో మేఘమాల, రాగాలవో మేఘమాల. మమతలెరిగిన మేఘమాల, మమతలెరిగిన మేఘమాల, నా మనసు బావకు చెప్పిరావా, ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులు కోరే పవలు, ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులు కోరే పవలు, ఎదురు తెన్నులు చూచనే పావకై చెదరి కాయలు కాచనే, నీలాలవో మేఘమాల, రాగాలవో మేఘమాల. మనసు తెలిసిన మేఘమాల, మరువలేనని చెప్పలేవా, మల్లితో మరువలేనని చెప్పలేవా,
తెరచిన గాని కళ్ళు మూసిన గాని కళ్ళు తెరచిన గాని కళ్ళు మూసిన గాని మళ్ళీ రూపే నిలిచెనే నా చెంత మళ్ళీ మాటే పిలిచెని గాలి గుండెల మేఘమాల కావలేనిది బ్రతుకరాల గాలి గుండెల మేఘమాల కురియునా కన్నీరు గుండెలో దాచుకుని వానగల్లుగా కురిసిపోవా కన్నీరు ఆనవాలుగా భావబోలా మల్లమ్మ ఏ స్వామి మనిషి ఇక్కడ మనసు ఎక్కడో ఉంది. అవునా? అప్పుడే పూజ అయిపోయిందా స్వామి? గంట వినపడలేదే. పరధ్యానంలో ఉంటే ఎట్లా వినపడుతుందమ్మా? వచ్చే అమావాస్యలోగా మీ బావ ఇంటికి వస్తాడు. మొన్న పెనుగొండకు పోయేస్తూ కలుసుకుని మాట్లాడు. అదృష్టవంతుడు సాళువ తిమ్మరసయ్య గారి అభిమానం సంపాదించాడు. బావ నా మాట ఏమైనా అడిగాడా స్వామి? పిచ్చి పిల్ల, మాట్లాడిన కాసేపు నీ మాటే. మా మల్లమ్మ సంగతి అడిగిన మాటే 10 సార్లు అడిగి వెర్రి ఆనందంలో పొంగిపోయా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏ చిలక, బావ వస్తున్నాడు తెలుసా? బావ రాగానే నీకు బంగారు పంజరం చేస్తాను. శుభమస్తు. శ్రీమన్ మహారాజాధిరాజ రాజపరమేశ్వర మూరురాయరగండ శ్రీ వీరప్రతాప శ్రీ కృష్ణదేవ మహారాజుల వారు విజయనగర సింహాసనస్థులై విజయం చేసి ఉండి తమ దేవేరి శ్రీ మహారాజ్ఞి శ్రీ తిరుమల దేవమ్మ గారు కోరి ఉండడం వలను శ్రీ విజయాభ్యుదయ శాలివాహన శకవర్షంబులు 1438 అగు నేటి ధాత సంవత్సర కార్తీక శుద్ధ ఏకాదశి భానువారాన వీరాపుర గ్రామవాస్తవ్యుడు తాటిపర్తి నారప్ప కుమార్తె మల్లేశ్వరీదేవిని శ్రీ మహారాజ్ఞి తిరుమల దేవమ్మ గారి ఇష్టసఖిగా నియమించడముకును మల్లేశ్వరీదేవికి యథోచితమైన రాణివాస గౌరవములను లాంఛనములను ధరిపించుటకు అనుగ్రహించి దయచేయించిన ఉత్తర్వు. వింటున్నావా బావా? మన జన్మ తరించిందయ్యా. విన్నావుగా నాగమ్మా? మన మల్లమ్మకు కాదు మల్లేశ్వరీదేవికి రాణివాస పల్లకి వచ్చింది బావా. రాణివాస పల్లకి. నాగమ్మా కొంచెం మంచిది లిప్పించు. ఇదంతా కల కాదు కదా? నా బంగారు తల్లికి రాణివాసమా? మల్లమ్మకు పల్లకి వచ్చిందా? కాదు, మల్లేశ్వరీదేవి. ఇది ఎక్కడి విచిత్రం? మా మల్లమ్మ ఏమిటి, మహారాణి వారి పల్లకి ఏమిటి? దీంట్లో ఏదో పొరపాటు ఉండి ఉంటుంది. మహాప్రభుల వారి రాణివాసం ఎక్కడ? ఈసారి నారప్ప కూతురు ఎక్కడ? Marinda Vega
క్షేమంగా పోయిరా. నాగమా, ఇప్పటికే ఎంతో ఆలస్యమైంది. పల్లకి త్వరగా బయలుదేరాలి. కన్నీరెందుకమ్మా? సుఖంగా వెళ్ళిరా తల్లి. దేవుడు నీకెప్పుడు తోడై ఉంటాడా?
హరే జయ కృష్ణ హరే జయ కృష్ణ హరే హరే జయ కృష్ణ హరే జయ కృష్ణ హరే జయ కృష్ణ హరే కృష్ణ హరే జయ కృష్ణ. ఎవరది? నాగప్ప? నేనే రామప్ప. అమ్మా చూసావమ్మా నీ రాజా సంపద. ఇప్పుడు బైరాగులెవరో భాగ్యవంతులెవరో ఒకసారి నాగమ్మత్తను అడుగు. మనకంటే మంచి సంబంధం మల్లికి ఎక్కడి నుంచి తెస్తుందో అడుగమ్మా. వాళ్ళమ్మని మర్చిపోతండి. అదేమిటమ్మా అలా అంటున్నావు? మళ్ళీ కులాసాగా ఉందా? చెప్పమ్మా చెప్పు. చెప్పమ్మా. ఆ రాయల వారి పల్లకి వచ్చింది. వాళ్ళమ్మ రాణివాసానికి పోయి మల్లికి రాణివాసం, రాయల వారి పల్లకి. దేవి దేవి మహారాణి వారు వెన్నెల కొలువు బయలుదేరే వేళ కావచ్చు. వెన్నెల కొలువులో మల్లేశ్వరి దేవి మధురగానం వినేందుకు రాణివాసమంతా ఉద్యానవనం చేరుకుంటున్నారు. మీ పాట అంటే మహారాణి వారికి ఎంతో ఇష్టం. దేవి ఇప్పటికే ఆలస్యమైంది, తొందరగా బయలుదేరాలమ్మా.